మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక జన్మ పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలట. మనిషికైనా దేనికైనా ఒకసారి లభించిన జన్మ మళ్ళీ మళ్ళీ లభించదని, కాబట్టి వీలైనంత వరకు తోటి జీవాలతో ప్రేమగా మెలగాలని మనకు ఎప్పటికప్పుడు శాస్త్రాలు చెప్తున్నాయి. అయినప్పటికీ మనం బ్రాండ్ కోసమో లేదంటే ఇమేజ్ కోసమో ఏదో ఒక విషయానికి షూస్, బ్యాగ్స్, వాచెస్ వంటి వాటి కోసం మూగ జీవాలను హింసిస్తూనే ఉంటాం. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినప్పటికీ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ తయారీలో జరిగే విధానం మనకు తెలియదు కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ దృశ్యాలను చూడండి. బెల్ట్ల కోసం, వాచ్ స్ట్రాప్ల కోసం ఎక్కడెక్కడి నుండో పాములను సేకరించి వాటిని బ్రతికుండగానే చర్మం వలిచి ఉడికించి శానిటేషన్ పద్ధతి ఉపయోగించి ఆ తర్వాత వాటిని వాచీలుగా, బెల్టులుగా ఉపయోగించేందుకు ఎండలో షేప్ కోసం ఎండబెట్టడం ఇక్కడ కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రాసెస్ చూడనంత వరకు ప్రతి ఒక్కరికి బ్రాండ్ అంటే ఒక ఇమేజ్ ఉంటుంది. మన ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వేరే మూగ జీవాలను, వాటి జీవితాలను డ్యామేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి, ఇది ఎంతవరకు సబబు? చిన్న పెద్ద తేడా లేకుండా అన్నింటినీ పట్టుకుని వచ్చి ఈ విధంగా చేస్తున్నారు. దీనివల్ల కొంతకాలం తర్వాత మనకు మూగ జీవాల నుండి ఏదో ఒక జీవి కనిపించకుండా పోయే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పటి నుండే జాగ్రత్త పడండి. కాస్తంత జాలి చూపించండి. బ్రాండ్ కోసం తగ్గించుకుంటే అంతా అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడేవారు కూడా లేకపోలేదు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.